నమస్కారం. కేనే న్యూస్కి స్వాగతం. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంట నేల పాలవుతోంది. అకాల వర్షాలు కురవడంతో రైతన్నలు ఆగమవుతున్నారు. వర్షం కురవడంతో రైతులకు అపార నష్టం వాటిల్లింది. దీంతో తమను ఆదుకోవాలని అన్నదాతలు వేడుకుంటున్నారు. నిన్న సాయంత్రం కామారెడ్డి జిల్లా బికనూరు, బేబీపేట, దోమకొండ మండల కేంద్రంతో పాటు పెద్ద మల్లారెడ్డి, ఉప్పర్పల్లి, జనగామ, సంగమేశ్వర్, అంచనూరు గ్రామాలలో మెరుపులు, ఉరుములు, ఈదురుగాళ్లతో కూడిన భారీ వర్షం కురిసింది. భారీ వర్షం కురవడంతో వరి కొనుగోలు కేంద్రాల వద్ద వరి ధాన్యం తడిసి ముద్దైంది. గత 3 రోజుల క్రితం జిల్లా కేంద్రంలో కురిసిన భారీ వర్షానికి గాంధీగంజ్ ఆవరణలో కొనుగోలు కేంద్రంలో ఆరబెట్టిన వరి ధాన్యం పూర్తిగా తడిసి వర్షానికి వడ్లు కొట్టుకుపోతుంటే రైతులు ఆపే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం దక్కలేదు. దీంతో రైతులు కన్నీరు మున్నీరయ్యారు. వరి ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలని రైతులు వేడుకున్నప్పటికీ కొనుగోలులో మాత్రం జాప్యం జరుగుతోంది. గత 10 రోజులుగా కూలీల కొరత, ట్రాన్స్పోర్ట్ సమస్యలతో రైతుల నుంచి వరి ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఓవైపు అకాల వర్షాలు, మరోవైపు కూలీల సమస్యతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వర్షానికి తడిసిన వరి ధాన్యాన్ని రైతుల నుంచి ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ చొరవ తీసుకొని కేంద్రాల్లో ఉన్న వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని ఆదేశించారు. కామారెడ్డి నియోజకవర్గంలో గత 10 రోజుల నుంచి అకాల వర్షాలు కురవడంతో రైతులు పంట కోసి వరి కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన ధాన్యం కళ్ళాల్లో ఉండడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ కు లేఖ రాశారు. పార్లమెంట్ ఎన్నికల కోడ్ ఉండడం వల్ల అధికారులచే రివ్యూ మీటింగ్ నిర్వహించకపోతున్నామన్నారు. సమావేశం ఏర్పాటు చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలంటూ జిల్లా కలెక్టర్కు ఎమ్మెల్యే రమణారెడ్డి లేఖ రాశారు. కామారెడ్డి నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారం. అందరికీ, రైతులందరికీ నేను చేతులు జోడించి చెప్పేది ఏంటంటే, ఎలక్షన్ అయిపోగానే కళ్ళలలోకి వచ్చేసి వడ్ల కొనుగోలు కోసం మాట్లాడదామని ఆలోచించాం. ఎలక్షన్ కన్నా ముందే 11వ తారీఖు నాడు రైస్ మిల్లులకు మాట్లాడడం జరిగింది. రైస్ మిల్ వారు స్పందించి ఒక 400 లారీలు ఎత్తడము 11, 12, 13, 14వ తారీఖు వరకు జరగడం జరిగింది. గౌరవ కలెక్టర్ గారికి కూడా వినవించడం జరిగింది. ఒక లెటర్ కూడా పెట్టడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ తీసుకోండి, ఎఫ్సిఐ వాళ్ళతోని, సివిల్ సప్లైస్ వాళ్ళతోని, రెవెన్యూ డిపార్ట్మెంటు, డిప్యూటీ తహసీల్దార్లు, ఆర్డీఓ, హాకా వాళ్ళు, అట్లాగే మార్క్ఫెడ్ వాళ్ళు, అట్లాగే ప్యాక్స్ సెంటర్ అంటే సొసైటీ సెంటర్ వాళ్ళు, డ్వాక్రా కొనుగోలు సెంటర్లు, అలాగే హెచ్ఎన్టీ కాంట్రాక్టర్లు, లేబర్ కాంట్రాక్టర్స్ వ్యాగన్లకు ఎక్కిచ్చే వరకు
టోటల్ ఎంతమంది ఉండాలా, వేర్ హౌస్ గోడౌన్ల నుంచి స్పేస్ ఉన్నది లేదు, ఈ వడ్లను తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాలని రైస్ మిల్ వాళ్ళు మాట్లాడుతున్నారు. ప్రభుత్వం వారు తీసుకోవాల్సినటువంటి ప్యాడీని ప్రభుత్వం తీసుకోవట్లేదు అనేది వాళ్ళ వాదన. మీ కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది, వాళ్ళకు జాయింట్ కలెక్టర్ చంద్రమోహన్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో వారం రోజుల లోపల మీరు తీసేయాలని ఆ రోజే చెప్పాం. 4 రోజులు అయిపోయింది, మీరు ఏం చేస్తున్నారని కూడా అడగడం జరిగింది. ఇక్కడ అధికారులను కోరుకునేది, రైతులను కోరుకునేది ఏంటంటే ఎటొచ్చి నష్టపోయేది రైతులే తప్ప ఇంకెవరు కాదు. రాజకీయంగా మేము బాగుంటాం, అధికారులు మీరు నెలకు జీతాలు వస్తాయి మీరు కూడా బాగుంటారు, కానీ రైతులు ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ 4 నుంచి 5 రోజుల లోపల మీరు మొత్తం వడ్లు లేపాలనేది నేను అధికారులను కోరుకుంటున్నాను. అలాగే ఎలక్షన్ కమిషన్కు పర్మిషన్ కోసము పెట్టండి అని చెప్పి నేను కలెక్టర్ గారికి మొన్న 15వ తారీఖు నాడు లెటర్ ఇవ్వడం జరిగింది. నిన్న ఎలక్షన్ కమిషన్కు కలెక్టర్ గారు కూడా పర్మిషన్ కోసం రాయడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ ఇస్తే ఈ 7వ తారీఖు దాకా కోడ్ ఉంది కాబట్టి ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ ఇస్తే ఇప్పుడు నేను చెప్పినటువంటి మార్కెట్ కానీ సొసైటీ సెంటర్లు కానీ అట్లాగే డ్వాక్రా కొనుగోలు సెంటర్లు కానీ డిప్యూటీ తహసీల్దార్లు ఆర్డీఓ గారు, జాయింట్ కలెక్టర్ గారు, ఎఫ్సిఐ గోడౌన్ మేనేజర్లు, ఎఫ్సిఐ డిఎం గారు, సివిల్ సప్లైస్ డిఎం గారు, అట్లాగే టెక్నికల్ అసిస్టెంట్లు, హెచ్ఎంటి కాంట్రాక్టర్లు అందరూ కూడా చేయగలుగుతారనేది నా ఆలోచన. అటువంటప్పుడు ఈ మీటింగ్ పెట్టాలంటే ఇన్ని డిపార్ట్మెంట్లు కలిసి మీటింగ్ పెట్టాలి. ఒక్క వడ్లు ఎత్తాలంటే ఇన్ని కావాలి. వీళ్ళందరితో మీటింగ్ పెట్టమని చెప్పి కలెక్టర్ గారికి లెటర్ పెట్టడము, కలెక్టర్ గారు ఎలక్షన్ కమిషన్కు పర్మిషన్ పెట్టడం కూడా జరిగింది. విధి వక్రీకరించి ఇబ్బందులు పాలవుతున్నారు. మీ బాధ నాకు అర్థమవుతుంది. నేను దాంట్లో బాధపడుతున్నా అని చెప్పుకున్నంత మాత్రాన మీకు న్యాయం జరుగుతుందని నేను అనుకోవట్లేదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో గౌరవ కలెక్టర్ గారు ఒక 40,000 మెట్రిక్ టన్స్ని వేరే జిల్లాలకు పంపించడానికి కూడా లెటర్ పెట్టడం జరిగింది. దానికి అప్రూవల్ కూడా రావడం జరిగింది. నాకు తెలిసి 2-3 రోజుల్లో వేరే జిల్లాలకు కూడా 40,000 మెట్రిక్ టన్నులు వెళ్ళిపోతుంది. ఇక్కడ ఉన్న రైస్ మిల్లులు కూడా ఇంచుమించుగా ఇంకొక 40,000 మెట్రిక్ టన్నులు తీసుకుంటే ఈ జిల్లా మొత్తం క్లియర్ అవుతుంది. ఒక్క కామారెడ్డిలోనే ఇంకా 40,000 ఉంది. మనది తీసుకుంటారని అనుకుంటున్నాను. దయచేసి అందరూ అర్థం చేసుకోండి. ఇది తొందరగా చేయాలని చెప్పి గౌరవ కలెక్టర్ గారిని కోరుకుంటున్నాను. ఆ మీటింగ్ కూడా తొందరగా ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాను. ఢిల్లీలోని తిహార్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవితను బీఆర్ఎస్ నేతలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బల్కా సుమన్లు పరామర్శించారు. కుటుంబ సభ్యులు కాకుండా పార్టీ నేతలు కవితను ములాఖత్ కావడం ఇదే తొలిసారి. దీంతో ఈ పరామర్శ రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. తిహార్ జైలులో ఎమ్మెల్సీ కవితతో బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బల్కా సుమన్లు ములాఖత్ అయ్యారు. అనంతరం తెలంగాణ భవన్ వద్ద మీడియాతో మాట్లాడారు. కవిత తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటానని నమ్మకంతో ఉన్నారన్నారు. రాజకీయ దురుద్దేశంతోనే కేసు పెట్టారు. లాయర్కి నోటీసులు ఇవ్వకుండా సిబిఐ అరెస్ట్ చేశారంటేనే ఎంత దారుణంగా ఉన్నారో అర్థమవుతుందన్నారు. రాత్రికి రాత్రి జడ్జిని మార్చారు. రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకోవడానికి ఆ ప్రభుత్వాలు పాలసీలు రూపొందిస్తారు. అందులో ఉన్న వాళ్ళందరినీ దోషులుగా చేస్తామంటే ఎట్లా అని ప్రశ్నించారు. వాళ్ళ పేర్లు వీళ్ళ పేర్లు చెప్పండి అంటూ తనపై అధికారులు ఒత్తిడి తెస్తున్నట్లు కవిత చెప్పారని తెలిపారు. బీజేపీలో చేరిన వారిపై ఒకలా, చేరని వారిపై మరోలా సెలెక్టివ్గా ఈడీ వ్యవహరిస్తోందన్నారు. న్యాయస్థానాలపై నమ్మకం ఉంది, న్యాయం జరుగుతుందనే ఆశాభావంతో కవిత ఉన్నారని పేర్కొన్నారు. ఈరోజు తిహార్ జైల్లో మన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ సోదరిమణి కవిత గారిని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారితో కలిసి మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు మొన్ననే నాగర్ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేసినటువంటి నాయకులు వారితో కలిసి రావడం జరిగింది. సో వారు చాలా ధైర్యంగా ఉన్నారు, గట్టిగా ఉన్నారు. ఎందుకంటే షీఈ్ ఎ డాటర్ ఆఫ్ ఫైటర్. ఆమె కూడా సహజంగానే ఫైటర్ కాబట్టి చాలా మానసికంగా బలంగా ఉన్నారు. ఒక అక్రమమైనటువంటి కేసులో అన్యాయమైనటువంటి విధానంతో కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం దుర్మార్గంగా ప్రతిపక్షాలను ఈ దేశంలో అణచివేయాలనేటటువంటి కుట్రలో భాగంగా కేసీఆర్ గారిని ఏమీ చేయలేక వారి కుమార్తె అయినటువంటి కవిత గారి మీద
ఈ రకమైనటువంటి ఒక అన్యాయమైనటువంటి కేసు పెట్టి జైల్లో పెట్టించింది. కాబట్టి ఆమె చాలా బలంగా ఉన్నారు, మానసికంగా దృఢంగా ఉన్నారు. డెఫినెట్గా భవిష్యత్తులో మాకు న్యాయస్థానంలో న్యాయం జరుగుద్ది అనేటటువంటి ఆశాభావాన్ని కూడా వారు వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నేను మీడియా ద్వారా ప్రజానీకానికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ముఖ్యంగా ఇక్కడ ఢిల్లీ ముఖ్యమంత్రి ఉన్నటువంటి కేజ్రీవాల్ గారిని కూడా లోక్సభ ఎన్నికల ముందు వారిని కూడా జైల్లో పెట్టినారు. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మనీష్ సిసోడియా గారిని అయితే సంవత్సరానికి పైగా జైల్లో పెట్టినారు. జార్ఖండ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి హేమంత్ సోరెన్ గారిని లక్ష్య సాధింపు చర్యగా ఈ పనిచేసింది. నిజంగా మరి ఆ పాలసీ వల్ల ఢిల్లీ ప్రభుత్వానికి ఏమైనా నష్టం వచ్చిందా అంటే ఇంకా ఎక్కువ లాభాలు వచ్చినాయి. అయినప్పటికీ కూడా ఉద్దేశపూర్వకంగా కావాలని చెప్పి ఈ రకంగా జరిగింది. సో అన్నిటికన్నా ముఖ్యంగా ఇది ఒక కక్ష సాధింపు చర్య అని మేము ఎందుకు అంటున్నామంటే దీని వెనుక కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అంతా కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు ముందే 2022 ఆగస్టు 21 నాడు బీజేపీ ఎంపీ పర్వేష్ వర్మ ఆయన ముందే ఈ కేసు గురించి మాట్లాడి త్వరలో వీళ్ళు అరెస్ట్ అవుతారు, వాళ్ళు అరెస్ట్ అవుతారు అని చెప్పి ఆయన మాట్లాడిన తీరును చూస్తుంటేనే ఈ వంటకాన్ని అంతా భారతీయ జనతా పార్టీ వండి తర్వాత ఈడీని, సిబిఐని ఈ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ మీదకి బీఆర్ఎస్ పార్టీ మీదకి వదిలినట్టుగా స్పష్టంగా కనబడుతూ ఉంది. సో ఇవాళ ఏది ఉంటుంది వాళ్ళు ఎట్టి పరిస్థితులలో 200-220 సీట్లు దాటే పరిస్థితి లేదని చెప్పి దేశమంతా ఆసేతు హిమాచలం చెప్తా ఉన్నది. ఇవాళ బీఎస్సీ సెన్సెక్స్ పడిపోతూ ఉన్నది. స్టాక్ ఎక్స్చేంజ్లలో మొత్తం మదుపర్ల సంపద అంతా ఆవిరైపోతూ ఉన్నది. మళ్ళీ ఎన్నికల్లో వీళ్ళు గెలుస్తారు, ఒక సుస్థిరమైనటువంటి ప్రభుత్వం ఇక్కడ వస్తుంది అనేటటువంటి ఆలోచనలు కూడా దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎవరు చేస్తలేరు. ఖచ్చితంగా రాబోయేదంతా సంకీర్ణ యుగం అని చెప్పి దేశ ప్రధానికం కూడా భావిస్తూ ఉన్నారు. నరేంద్ర మోడీకి కానీ ప్రభుత్వానికి కానీ నూకలు చెల్లినట్టే అని చెప్పి అందరూ మాట్లాడుతూ ఉన్నారు, చెప్తా ఉన్నారు. కాబట్టి ఏ పార్టీల గొంతులైతే నొక్కి ఏ నాయకులను ఈ మొత్తం కేసు చూస్తే 2022 నుండి 2024 వరకు జరిగిన ఈ కేసు పరిశోధన చూస్తే అసలు పూర్తిగా రాజకీయ దురుద్దేశంతోనే ఈ కేసు పెట్టినట్టుగా మనకు క్లియర్గా అనిపిస్తూ ఉన్నది. నిజానికి ఈ కల్వకుంట్ల కవిత గారి ఈ కేసు ఏదైతే ఉందో మొదట వారిని విట్నెస్ అన్నారు, దాని తర్వాత మరి సస్పెక్ట్ అన్నారు, దాని తర్వాత ఇప్పుడు అరెస్ట్ చేసి నిందితురాలుగా చేర్చడం జరిగింది. మరి వారి లాయర్కు నోటీస్ ఇవ్వకుండానే సిబిఐ వాళ్ళు కూడా జైల్లోకి పోయి మరి ఈడీ కేసులో అరెస్ట్ అయిన కవిత గారిని సిబిఐ వాళ్ళు లాయర్కు నోటీస్ ఇవ్వకుండానే జైల్లోనే అరెస్ట్ చేసిందంటే ఎంత ఘోరంగా ఉందో మీరు ఒకసారి ఆలోచించండి. మరి వారి కోర్టు మరి రోజ్ అవెన్యూ కోర్టులో వారి కేసు విచారణ జరుగుతుండగానే బెయిల్ మీద మరి వాదోపవాదాలు జరుగుతున్నానే రాత్రికి రాత్రి మరి ఆ జడ్జిను మార్చడం జరిగిందంటే మీరు ఒకసారి చూడండి ఏ విధంగా వారిని వేధించాలని చూస్తున్నారు. పూర్తిగా రాజకీయ కక్షతోనే చేసింది. నిజానికి ఢిల్లీ లిక్కర్ పాలసీ, ఢిల్లీ గవర్నమెంట్లో వాళ్లకు ఎక్కువ ఆదాయం రావడం కోసం మరి ఢిల్లీ గవర్నమెంట్ ఒక పాలసీ తీసుకున్నది. ఈ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా కేంద్ర ప్రభుత్వమైనా వాళ్ళ ఆదాయం పెంచుకోవడం కోసం రకరకాల పాలసీలు చేసుకుని ఆ పాలసీల ఇంప్లిమెంటేషన్లో పాల్గొన్న ప్రతి వ్యక్తి నేరస్తుడైతే మరి కేంద్ర ప్రభుత్వం కూడా నేరస్తుడు అవుతుంది కదా. కేంద్ర ప్రభుత్వం మొన్ననే రైతుల నల్ల చట్టాలు తీసుకొచ్చిండ్రు. సాక్షాత్తు దేశం లేరింగ్ లేదు, ఇంటిగ్రేషన్ లేదు. ఈ మూడు లేనప్పుడు అసలు పిఎంఎల్ఏ ఎట్లా అప్లై అవుతుంది? మరి ఈడీ వాళ్ళకే తెలవాలి. ఏ విధంగా సిబిఐ దీంట్లో అఫెన్స్ బుక్ చేస్తుంది? మరి సెక్షన్ 7 ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ అన్నారు. మరి కల్వకుంట్ల కవిత గారు ఎమ్మెల్సీగా నాకు ఈ పని చేస్తే ఏదైనా కామన్ సెన్స్ ఉండేవాడు ఎవడైనా ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఫస్ట్ చూసేది ఒక పబ్లిక్ సర్వెంట్ నేరం చేసేటప్పుడు ఒక పని చేయాలనుకుంటే దానికి కొంత డబ్బు డిమాండ్ చేస్తారు. ఒక రేషన్ కార్డు ఇవ్వాలనుకుంటే ఆ రేషన్ కార్డు నీకు ఇవ్వాలనుకుంటే నువ్వు నాకు ఇంత మనీ ఇవ్వని డిమాండ్ చేస్తారు. ఇక్కడ ఒక పని ఒక అవసరం లేదు, రెండోది ఒక డిమాండ్ లేదు, ఒక లంచం డిమాండ్ చేసినట్టుగా లేదు. మరి ప్రివెన్షన్ బలవంతంగా తీసుకున్న స్టేట్మెంట్లతోనే మరి ఈరోజు ఇది వస్తుంది. ఈరోజు ఆమెను అక్యూజ్ చేసిండ్రు. నిజానికి జైల్లో కవిత గారు మాకు స్పష్టంగా చెప్పండి, మా మీద ప్రెజర్ ఉన్నది, వాళ్ళ పేర్లు చెప్పండి, వీళ్ళ పేర్లు చెప్పండి, వాళ్ళ పేర్లు చెప్పండి, వీళ్ళ పేర్లు చెప్పండి ప్రెజర్ పెడుతున్నారు కేంద్ర ప్రభుత్వం. ఈ కేంద్ర దర్యాప్తు సంస్థలు మా మీద ప్రెజర్ పెడుతున్నారని చెప్పేసి మరి కల్వకుంట్ల కవిత గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. నిజానికి ఈడీ ఎంత ఏకపక్షంగా దౌర్జన్యంగా వ్యవహరిస్తుందంటే మీరు చూడండి. హేమంత్ బిశ్వా శర్మ అస్సాం చీఫ్ మినిస్టర్, ఆయన మీద 100 కోట్ల స్కామ్ ఉన్నది, దాని మీద ఇంతవరకు ఆయనకు జైలుకు పోలేదు. అదేవిధంగా అజిత్ పవార్
ఆయన మీద కూడా మహారాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంక్ స్కామ్ ఉన్నది. ఏదైతే ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ మహారాష్ట్రలో కేసు క్లోజ్ చేస్తే మళ్ళీ ఈడీ తీసుకొచ్చి దాన్ని ఓపెన్ చేసి మళ్ళీ ఆయన మాట వినకపోతే మాట వింటేనే ఆయన బీజేపీలో జాయిన్ అయిన వెంటనే మళ్ళీ కేసు క్లోజ్ చేసిండ్రు. జగన్ భుజ్బల్ అదేవిధంగా క్లోజర్ రిపోర్ట్, ప్రఫుల్ పటేల్ క్లోజర్ రిపోర్ట్. అంటే ఈడీ సెలెక్టివ్గా తన బీజేపీలకు ఎవరైతే వస్తారో వాళ్ళందరి మీద కూడా సైలెంట్గా ఉండడం, బీజేపీలకు ఎవరైతే రారో అడుగులకు ఎవరైతే మడుగులు వస్తారో వీళ్ళెవ్వరు కూడా వాళ్ళ మాట వినరో వాళ్ళందరి మీద కూడా మరి కేసులు అక్రమంగా పెట్టి జైల్లో పంపిస్తున్న ఏ మీడియా కూడా దీన్ని ప్రశ్నించే పరిస్థితి లేదు. కోర్టులను కూడా భయపెట్టిస్తున్నారు ఇవాళ బీజేపీ ప్రభుత్వం. That's why we have met Ms. Kalvakuntla Kavita Garu today, and then she is very strong and she has been sharing with us that there is a lot of pressure from the investigating agencies. ఉన్నత స్థాయిలో ఉద్యోగాలు చేస్తూ సమాజంలో మంచి హోదా ఉన్న అధికారులు కొంతమంది నీచమైన బుద్ధితో ఆ పదవులకే మచ్చ తీసుకొస్తున్నారు. కొందరు టేబుళ్ల కింద చేయి పెడుతూ కోట్ల కొద్దీ అక్రమ డబ్బు ఆర్జిస్తుంటే మరికొంతమంది మహిళా ఉద్యోగులను వేధిస్తూ తమ వికృత బుద్ధి చూపిస్తున్నారు. లైంగిక వేధింపులు, పలు వివాదాస్పద పదాలకి కామారెడ్డి జిల్లా అధికారి లక్ష్మణ్ సింగ్ పాల్పడుతున్నారని కామారెడ్డి జిల్లాకు చెందిన 21 మంది మహిళా మెడికల్ ఆఫీసర్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు జిల్లా కలెక్టర్ దేవున్పల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు దేవున్పల్లి పోలీస్ స్టేషన్లో జిల్లా వైద్యాధికారి లక్ష్మణ్ సింగ్ పై పోలీసులు 7 కేసులు నమోదు చేసినట్లు కామారెడ్డి జిల్లా డీఎస్పీ నాగేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు గురువారం జిల్లా వైద్యాధికారి లక్ష్మణ్ సింగ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో డిఎంహెచ్ఓకు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం కామారెడ్డి ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ముందు పోలీసులు హాజరుపరిచారు. ఈ మేరకు జడ్జి డిఎంహెచ్ఓ లక్ష్మణ్ సింగ్ కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు. వారానికి ఒకసారి పోలీస్ స్టేషన్లో సంతకం పెట్టాలని ఆదేశించారు. అయితే డిఎంహెచ్ఓతో పాటు లైంగిక వేధింపులకు పాల్పడుతున్న మరో అధికారి శ్రీను నాయక్ పై కూడా 354, 354D, 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు సమాచారం. నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా సేకరించిన ధాన్యాన్ని వెంటనే ట్యాగ్ చేసిన మిల్లులకు తరలించాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. అకాల వర్షాలు పడుతున్నందున అప్రమత్తంగా ఉంటూ కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని త్వరితగతిన తూకం వేసి ట్యాగ్ చేసిన మిల్లులకు తరలించాలని ఆదేశించారు. నిజాం సాగర్ మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలు, ఎల్లారెడ్డిలో బైల్డ్ రైస్ మిల్లను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేస్తామని, రైతులు అధైర్యపడవద్దని భరోసా ఇచ్చారు. రైస్ మిల్లలో గత యాసంగి వానాకాలానికి సంబంధించిన ధాన్యం నిల్వలు ఉండడం, స్థలాభావం వల్ల ప్రస్తుత యాసంగి ధాన్యం అన్లోడ్ చేసుకోవడంలో కాస్త ఆలస్యమవుతుందన్నారు. రైతుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని మిల్లులలో స్థలాన్ని సర్దుబాటు చేసుకొని త్వరితగతిన ధాన్యం అన్లోడ్ చేసుకొని కేంద్రాలకు ట్రాక్ షీట్ జారీ చేయాలన్నారు. తద్వారా సకాలంలో రైతుల ఖాతాలో డబ్బులు జమ చేసే అవకాశం ఉంటుందని చెప్పారు. మిల్లుల వద్ద లారీలు వేచి ఉండరాదని, ఎప్పటికప్పుడు దిగుమతి చేసుకుంటూ కొనుగోలు కేంద్రాలకు తిప్పి పంపించాలన్నారు. నాన్ ఎఫ్ఆర్కే బియ్యాన్ని భారత ఆహార సంస్థకు త్వరగా డెలివరీ చేయాలని మిల్లులను ఆదేశించారు.
ఇప్పుడు ప్రకటనలు. కాన్పు నిర్ణయంతో 40కి పైగా కుటుంబాలలో సంతోషాలను నింపి రాష్ట్రంలోనే సంచలనం సృష్టించిన మాతృశ్రీ హాస్పిటల్ నందు ఇప్పుడు స్త్రీలకు, పురుషులకు మరియు పిల్లలకు సంబంధించి అన్ని రకాల ఆపరేషన్లను 20 సంవత్సరాల అపార అనుభవం కలిగిన డాక్టర్ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఒలింపస్ 4K లాప్రోస్కోప్ ద్వారా కుట్లు లేకుండా ఆపరేషన్లు చేయబడును. అంతేకాదు కేంద్ర, రాష్ట్ర మరియు విశ్రాంత ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కూడా కలదు. వివరాలకు సంప్రదించండి. మాతృశ్రీ హాస్పిటల్, గంజిగేటుకు ఎదురుగా, రామారెడ్డి రోడ్, కామారెడ్డి. వరి ధాన్యం కొనుగోలు చేయడం లేదని బీబీపేట మండల కేంద్రంలో రైతులు నిరసన చేపట్టారు. కుంటి శాఖలతో ధాన్యం కొనుగోలులో జాప్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఉన్నతాధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. వర్షం కారణంగా తడిసిన ధాన్యం కొనుగోలు కేంద్రానికి తరలించి 25 రోజులు గడుస్తున్నా ఇంకా కొనుగోలు చేయడం లేదంటూ బీబీపేట మండల కేంద్రంలో రైతులు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ గత 10 రోజులుగా అకాల వర్షాలు కురుస్తూ వరి ధాన్యం తడిసి ముద్దవుతుందన్నారు. తడిసిన వరి ధాన్యానికి మొలకలు వస్తున్నప్పటికీ అధికారులు నిర్లక్ష్యం చేస్తూ సరైన సమయంలో కాంటా చేయకపోవడం వల్ల నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కూలీల కొరత, లారీల సమస్య ఉందంటూ కాంటా వేయడం లేదని మొరపెట్టుకున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు చొరవ తీసుకొని వెంటనే తడిసిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ రైతులు డిమాండ్ చేశారు. పది సంవత్సరాల కోలే ఏనాడు కూడా తడవలేదు, అది కాలేదు. ఆడ రైస్ మిల్లలో సినిమా టాకీస్, ఫంక్షన్ హాల్లు ఎక్కడుంటే అక్కడ స్టార్ట్ చేసిర్రు. ఎక్కడ పడితే అక్కడ స్టార్ట్ చేసిర్రు. వర్షాలు వస్తున్నాయంటే ప్రతి ఒక్క సొసైటీకి పార్దం వస్తుంది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో వాతావరణం ఒక్కసారిగా మారింది. దీంతో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు చోట్ల కొనుగోలు కేంద్రాల్లో కల్లాల్లోని ధాన్యం తడిసిపోయింది. ధాన్యాన్ని రక్షించుకోవడానికి రైతులు ఇబ్బందులు పడ్డారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉరుములు, మెరుపులు, ఈదురుగాళ్లతో భారీ వర్షం కురిసింది. అకాల వర్షం కారణంగా జిల్లాలోని పలు చోట్ల కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది. మార్కెట్ యార్డులో ధాన్యం తడిసిపోవడంతో రైతులు ఇబ్బందులు పడ్డారు. పలు యార్డులలో వరద నీటికి ధాన్యం కొట్టుకుపోగా రైతులు వాటిని కాపాడుకోవడానికి తీవ్ర ఇబ్బంది పడ్డారు. పలు ప్రాంతాల్లో వర్షం నీరు రోడ్డుపై నిలిచిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంత సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి K9 ప్రతిక్షణం ప్రజాపక్షం.